ఉద్దరనారాయణ అన్నాడు. ఉద్దరనారాయణ కాదు, నా పేరు పరిగెల నారాయణ. పరిగెల నారాయణ, వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార కార్యదర్శి, అధ్యక్షుడు. నేను ప్రజలకు ఎంతోమంది సేవ చేస్తున్నా. కరోనా టైంలో చేసిన ఈ 70 రూపాయలు ఎప్పుడో ఇచ్చేసిన సంవత్సరం కింద. ఇప్పుడు బసవరాజు చెప్పినాడు కదండి, ఏమి నేను నీతి నిజాయితీగా పడుతున్నా. ఒకటి కాలకం నేను పని చేయటం లేదు, సొంత కష్టంతో నేను పనిచేస్తున్నా. అక్కడ ఇక్కడ ఎవరి దగ్గర పని చేయటం నేను. నీవంటే అక్కడ ఇక్కడ పని చేస్తున్నావు. నీ పేరు కూడా తెలియదు నాకు, నీ ఎవరైనా నాకు తెలియదు. ఎవరు వీడియో పెట్టద్దండి, ఎందుకంటే దయచేసి చెప్తాను, ఈ రాజకీయంగా వద్దు మాకు. నేను ఏదో చిన్నగా వ్యక్తిగా చేసుకొని తింటున్నాను, దాన్ని రిక్వెస్ట్ చేయొద్దండి. ఎప్పుడైనా నేను బసవరాజు ఇట్లు బసవరాజు పాంపుట్ట దగ్గర ఉంటాను, ఎన్ని టైం ఉంటాను, ఇదే టైం ఉంటాను, ఎప్పుడన్నా ఉంటాను. నేను సాక్ష్యం నా కోర్టు అవసరం లేదు, కోర్టుకి వేయద్దండి. ఎందుకంటే ఇది చిన్న వ్యక్తి, ఇది నేను 3 పిల్లల్ని చదివిపిస్తున్నాను. నా బాధ నేను చెప్పుకోలేను, అందుకోసం ఇది ఇప్పటికీ సమర్థం అయిపోండి. జై యూట్యూబ్కి పోతున్నాడు, అయిపోయింది. ఇంకేం దాని ప్రెస్ మీట్లు పెట్టద్దండి, దయచేసి చెప్తున్నాను మీకు. ఎవరి విషయాలు చెప్పొద్దండి, ఇంకా ఇక్కడికే మర్చిపోండి. ఏమి బసవరాజు ఎవరో మహానుభావుడు, నాకు ఆయన ఎవరనేది తెలియదు. ఈయనకి 70 రూపాయలు బాగున్నా అన్నందుకు కనుక్కుందాం అనుకొచ్చి నేను ఇక్కడ బసవరాజు దగ్గరికి వచ్చిన హోటల్ దగ్గర. నేను ఎప్పుడూ ఇచ్చేసిన 70 రూపాయలు. నేను ఆదంలో ఎవరికి నేను ఎవరితోనా గుమాస్ పని చేయడం లేదు. నీవంటే శ్రీకాంత్ రెడ్డి దగ్గర, కృష్ణమ్మ దగ్గర, మల్లప్ప దగ్గర, పాఠశాల దగ్గర, బుద్ధారెడ్డి దగ్గర, అందరి దగ్గర పని చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర పని చేయడం లేదు. నేను కూలిపోవడం సొంత కష్టంతో నేను బ్రతుకుతున్నా. నాకు గౌరవమైన సాయిప్రసాద్ రెడ్డి అమ్మగారు, నాకు తల్లిదండ్రులు వాళ్ళే. నాకు తల్లిదండ్రులు లేకున్నా ఇప్పుడు నాకు లేరు కూడా. నాకు తల్లిదండ్రులు వాళ్ళిద్దరే. నేను వాళ్ళ దగ్గర సేవ చేస్తున్నా. కరోనా టైంలోనే నేను ఎంతో ఖర్చు పెట్టుకున్నా, ప్రతి ఒక్కరికి సేవ చేస్తూనే ఉన్నా. సారా 70 రూపాయల గురించి అవమానించడం. నేను ఒక ఎస్సీని. కబద్దార్, నీ పేరు ఏమో నాకు తెలియదు, ఇంకోసారి నా గురించి చెప్పదు, నా గురించి తెలుసుకో. ఆదంలోనా ఎక్కడ కూడా ఒక జొన్నగిరి అంట, జొన్నగిరి పేపర్ లాంటి వాళ్ళు. ఆదంలో ఎక్కడే కానీ ఏమీ లేదు, వైట్ పేపర్ నేను ఎక్కడే కానీ ఎవిడెన్స్ ఫ్రీ. ఈ 70 రూపాయలు కాదు, రియల్లీ చూపిస్తున్నా. బసవరాజు దగ్గర నేను ఎప్పుడో సంవత్సరం తీసిన. ఆ పిల్లోడు ఎవరో వేయాల్సింది నన్ను అడిగినందుకు ఇచ్చేసాను సంవత్సరం కింద. నా పేరు నేను బ్రతుకుతున్నా. ఏక్ నిరంజన్. ఏమి నాకు తల్లిదండ్రుల తర్వాత గౌరవమైన సాయిప్రసాద్ రెడ్డి అమ్మగారు, నాకు తల్లిదండ్రులు వాళ్ళే. నాకు తల్లిదండ్రులు లేకున్నా ఇప్పుడు నాకు లేరు కూడా. నాకు తల్లిదండ్రులు వాళ్ళిద్దరే. నేను వాళ్ళ దగ్గర పోయి ప్రజాసేవ చేస్తున్నా. కరోనా టైంలోనే నేను ఎంతో ఖర్చు పెట్టుకున్నా, ప్రతి ఒక్కరికి సేవ చేస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు నేను నన్ను చాలా 70 రూపాయల గురించి అవమానించిన నేను ఒక ఎస్సీని. కబద్దార్, నీ పేరు ఏమో నాకు తెలియదు, ఇంకోసారి నా గురించి చెప్పదు, నా గురించి తెలుసుకో. ఆదంలోనా, ఆదోన్ ఎక్కడ కూడా ఒక జొన్నగిరి అంట, జొన్నగిరి వైట్ పేపర్ రెడ్డితో సోషల్ మీడియాలో పరిపిస్తా, వచ్చి పనిచేస్తురా. నేను కాల్చిన మా రెడ్డి చెప్తా. కబద్దార్, ఇంకోసారి నా గురించి తెలుసుకొని మాట్లాడు. నా పేరు పరిగెల నారాయణ. అన్నారంటే మీరు మా ఎస్సీ దళిత లీడర్లు సంఘాలకు అందరూ చెప్పి ధర్నాలు చేస్తాం, జాగ్రత్త. కబద్దార్, నా పేరు పరిగెల నారాయణ. పరిగెల నారాయణ, వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార అధ్యక్షుడు.